వినండి. ఒక శక్తి మీకోసం మీ పేరు పిలుస్తోంది. ఆ శక్తి ఏమిటో మీకు తెలియదు. కాని మీ హృదయం దానిని అనుభవిస్తోంది. కర్కాటక రాశి వారికి ఈ నేరం ఒక మహత్తరమైన మాయాలు పనిచేస్తున్నాయి. మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద పరివర్తన జరగబోతోంది. ఆ పరివర్తన మీకు ఊహ కూడా కాని విషయాల గురించి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడడం యాదృచ్ఛికం కాదు. ఇది విధి. మీ జీవితం మారాలని కర్మ సంకల్పించింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. కర్కాటక రాశి వారికి ఈ సందేశం మీ ఆత్మకు పంపబడింది. ఈ వీడియో మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులను వెల్లడించబోతోంది. కాని ముందు ఒక్కసారి మీ ఇష్ట దైవం పేరు కింద కామెంట్లో రాయండి. చంద్రుని అమ్మ సకతి అయినా, అమ్మవారు అయినా, శివుడు అయినా, గణేశుడు అయినా, మీ మనసులో నిలిచిన ఆ దైవం పేరు రాయండి. ఆ పేరు రాయడం వల్ల మీకు ఒక దివ్యమైన శక్తి అందుతుంది. ఈ వీడియో మీ జీవితానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు ఇప్పుడు ఒక విశేషమైన స్థానంలో నిలిచాడు. గురు పెయర్చి మీ రాశిపై ఒక అద్భుతమైన ప్రభావం చూపిస్తోంది. శని మీ గత కష్టాలకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. రాహు మీ జీవితంలో ఒక ఊహించని అవకాశం తెస్తున్నాడు. కేతు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత లోతుగా మారుస్తున్నాడు. ఈ గ్రహ సంయోగం 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుంది. ఈ కట్టంలో కర్కాటక రాశి వారికి జరిగే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా బదలాయిస్తాయి. ఇది మీకు ఒక కొత్త జన్మ ఇచ్చే కట్టం. అడుత్త 7 నాళ్లలో కర్కాటక రాశి వారికి 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ కుటుంబ జీవితానికి సంబంధించినది. మీ కుటుంబంలో చాలా కాలంగా ఒక అపార్థం నడుస్తోంది. ఒక చిన్న విషయం పెద్దదైంది. ఒక మాటతో గాయాలు అయ్యాయి. కాని ఈ కట్టంలో ఆ అపార్థం తీరిపోతుంది. ఒక దగ్గరి బంధువు మీకు చేయి చాచి సహాయం చేస్తారు. ఇంట్లో మళ్లీ నవ్వుల వాతావరణం నెలకొంటుంది. ఈ మార్పు మీ హృదయాన్ని ఎంత సంతోషపరుస్తుందో మీకు ముందే తెలిస్తే మీరు ఇప్పటికే నవ్వుతూ ఉంటారు. ఇరండాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. చాలా కాలంగా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఉన్నారు. ఒక అప్పు, ఒక బాకీ, ఒక ఇబ్బంది. అది ఇప్పుడు తీరే సమయం వచ్చింది. మీరు ఊహించని చోటు నుండి ఒక ఆర్థిక సహాయం అందుతుంది. ఒక కొత్త ఆదాయ అవకాశం తెరుచుకుంటుంది. మీ బ్యాంకు ఖాతాలో ఒక కొత్త ప్రవాహం మొదలవుతుంది. ఇది ఒక 100% జరగబోయే అద్భుతం. మూన్యాం కట్టం. ఇది మీ వృత్తి జీవితానికి సంబంధించినది. మీ కెరీర్లో ఒక పెద్ద అవకాశం వస్తోంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని గమనిస్తున్నారు. మీ నిబద్ధత, మీ సామర్థ్యం, మీ నైపుణ్యం అన్నీ పరీక్షించబడుతున్నాయి. ఈ పరీక్షలో మీరు నెగ్గుతారు. ఒక కొత్త పదోన్నతి, ఒక కొత్త బాధ్యత మీకు ఇవ్వబడుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. కర్కాటక రాశివారి ఉద్యోగ జీవితంలో ఈ కట్టం ఒక స్వర్ణయుగం. మీరు ఎంతో కాలంగా కలలుగన్న ఒక పని మీ చేతికో స్తుంది. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక కొత్త టీం, ఒక కొత్త అవకాశం మీ వేదికపై నిలుస్తాయి. మీ సహోద్యోగులు మీకు సహకరిస్తారు. ఒక పెద్ద ఆఫర్ వస్తుంది. అది ఇప్పటి వరకు మీరు చూడని స్థాయిలో ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. ప్రతిరోజూ పనికి వెళ్లడం ఒక ఆనందంలా అనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ కట్టం ఒక కొత్త ఊపు ఇస్తుంది. మీ వ్యాపారానికి ఒక కొత్త దిశ వస్తుంది. ఒక కొత్త భాగస్వామి వస్తున్నారు. ఒక కొత్త ఒప్పందం చేతికందుతుంది. మీ ఉత్పత్తులకు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. మీ వ్యాపారం మరింత విస్తరించే అవకాశం ఉంది. విదేశాల నుండి ఒక ఆర్థిక అవకాశం వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక జాగ్రత్త మాత్రం అవసరం. మీ వ్యాపార రహస్యాలు పోటీదారులకు చేరకుండా జాగ్రత్తపడండి. ప్రేమ జీవితంలో కర్కాటక రాశి వారికి ఈ కట్టం ఒక మనోహరమైన సమయం. మీ హృదయంలో ఒక మధుర భావన మేల్కొంటుంది. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీకు ఒక ప్రత్యేకమైన సంభాషణ చేస్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడుతుంది. మీ బంధంలో ఒక కొత్త గాథ వస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక అద్భుతమైన వ్యక్తి జీవితంలోకి వస్తున్నారు. ఆ వ్యక్తి మీకోసం మాత్రమే పుట్టినట్లు అనిపిస్తుంది. ఆ అనుభవం మీ జీవితాన్ని మార్చేస్తుంది. వివాహ విషయంలో కర్కాటక రాశి వారికి ఈ కట్టం ఒక శుభమైన సమయం.
పెళ్లి కాలేదు అని వేచి ఉన్నవారికి ఒక మంచి సంబంధం వస్తుంది. పెళ్లయిన వారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త ఆనందం వస్తుంది. భాగస్వామితో ఒక ప్రత్యేకమైన అనుభవం పంచుకుంటారు. మీ కుటుంబానికి ఒక శుభవార్త వస్తుంది. కుటుంబ జీవితంలో కర్కాటక రాశి వారికి ఈ ఘట్టం ఒక ఆశీర్వాదం. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల విజయాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఒక పాత కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. ఒక దూర బంధువు మీకు ఒక మంచి వార్త పంపిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కర్కాటక రాశివారు ఈ ఘట్టంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపు సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. ఆహారంలో జాగ్రత్త పాటించాలి. నీళ్లు తగినంత తాగాలి. నిద్ర సక్రమంగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రకృతిలో నడవడం, ధ్యానం చేయడం మంచిది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చదువు విషయంలో కర్కాటక రాశి విద్యార్థులకు ఈ ఘట్టం ఒక మంచి సమయం. ఒక కష్టమైన సబ్జెక్ట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఒక మంచి ఉపాధ్యాయుని మార్గదర్శనం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పరీక్షలో మంచి ఫలితం వస్తుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో ఉన్నవారికి ఒక అనుకూలమైన వార్త వస్తుంది. మీ చదువులో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. పరిహారాల విషయంలో కర్కాటక రాశివారు సోమవారం శివాలయానికి వెళ్ళాలి. తెల్లని పూలు, పాలు శివుడికి అర్పించాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాలి. బీదవారికి అన్నదానం చేయాలి. ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక కొత్త శాంతి నింపుతాయి. దైవ కృప మీపై ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఒక విషయం చెప్పాలి. మీరు చాలా సున్నితమైన వ్యక్తులు. మీ భావాలు మీకు శక్తి. కానీ అదే సమయంలో మీరు సులభంగా గాయపడతారు. ఈ కట్టల్లో మీ హృదయాన్ని కాపాడుకోండి. అందరినీ నమ్మకండి. మీ మనసు అనుమానిస్తే దూరంగా ఉండండి. మీకు మీరే ఉత్తమ స్నేహితుడు. కర్కాటక రాశి వారికి ఈ ఘట్టం ఒక మహాపరివర్తన తీసుకొస్తుంది. మీ జీవితంలో ఎంత చీకటి ఉన్నా సరే, ఆ చీకటి తర్వాత ఒక ప్రకాశవంతమైన వెలుతురు వస్తుంది. మీరు పడిన కష్టాలన్నీ ఒక అర్థం ఉన్నవే. ఆ కష్టాలు మీకు ఒక అద్భుతమైన జీవితానికి సిద్ధం చేశాయి. ఇప్పుడు ఆ జీవితం మీ వద్దకు వస్తోంది. మీ కన్నీళ్లు ఇప్పుడు చిరునవ్వులుగా మారుతున్నాయి. శుభాలు వస్తున్నాయి. ఆనందాలు వస్తున్నాయి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.